తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ పాలక మండలిలో బంజారాలకు అవకాశం కల్పించాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. హతిరాంజీ బాబా మఠానికి చెందిన భూములు అన్యక్రాంతమయ్యాయని విమర్శించారు. ఆక్రమణలకు గురికాకుండా మిగిలిన భూములను కాపాడి భూమి బాధ్యతలు బంజారాలకు అప్పగించాలని కోరారు. మళ్ళీ హతిరాం బావా గారి యొక్క చరిత్రని కనుమరుగు కాకుండా ఉండాలని, హతిరాం బావా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి, పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా, మహారాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హతిరాం బావా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి గిరిజన ఆరాధ్య దైవం మరి వెంకటేశ్వర స్వామి భక్తుడు హాతీరాం బావాజీ మరి మఠాన్ని ఆధునీకరించి, అదేవిధంగా హాతీరాం మఠానికి ప్రభుత్వంలో మరి చైర్మన్, అదేవిధంగా ట్రస్ట్, దానికి ఒక ప్రత్యేక పరిపాలన విధానం ఉండేది. దాన్ని కొనసాగించే విధంగా మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం, భవిష్యత్తులో మరి హాతీరాం బావా గారి వెంకటేశ్వర స్వామి గారికి చేసిన సేవలు, పూజలు, ఆ విధానాన్ని వచ్చే తరానికి అందించాలనే